నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ వైఎస్తో మరపురాని జ్ఞాపకాలెన్నో, జయంతి సభలో నెమరు వేసుకున్న ఉండవల్లి. స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ 76వ జయంతి వేడుకలు. జగన్ మళ్లీ అధికారంలోకి మాత్రం రాడు, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కామెంట్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన ఓ స్వర్ణయుగం. డాక్టర్ వైఎస్ 76వ జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ భరత్. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోని హీరోయే, పవన్పై జక్కంపూడి రాజా అనుచిత వ్యాఖ్యలు ఖండించిన జనసేన నాయకులు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన సీఎంలలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎవరూ మర్చిపోలేరని, హ్యూమన్ టచ్ గల సీఎం డాక్టర్ వైఎస్ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా స్థానిక ప్రకాశం నగర్ రౌండ్ పార్కు దగ్గర ధర్మం చేరా హాల్ పైన బుక్ బ్యాంకులో మంగళవారం ఉదయం సమావేశం నిర్వహించారు. డాక్టర్ వైఎస్ చిత్రపటానికి భక్త్యాంజలి ఘటించారు. డాక్టర్ వైఎస్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వీడియో ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఉండవల్లి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్తో గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చాలామందికి డాక్టర్ వైఎస్తో మర్చిపోలేని అనుబంధం ఉందన్నారు. అంతటి బలమైన ముద్ర అందరి మనస్సుల్లో డాక్టర్ వైఎస్ వేసుకున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ తాను శాసనసభ్యునిగా ఉండగా ఉండవల్లి అరుణ్ కుమార్, జక్కంపూడి రామ్మోహన్ రావుల సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటే అందుకు డాక్టర్ వైఎస్ పూర్తిగా సహకరించడమే కారణమని అన్నారు. ఏది అడిగినా ఓఎస్ అంటూ డాక్టర్ వైఎస్ ధైర్యంగా చేసేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. నాకు ఆవిడ మాంగళ్యం రక్షించింది ఎవరు, ఆ పసిపిల్లకి తండ్రినిచ్చింది ఎవరు, అది ఇచ్చింది ఒక టోటల్ అతని వ్యవహార శైలి పుస్తకాన్ని రాశారు. వైఎస్ఆర్ రాజకీయాల్లో లేనప్పటికీ కూడా చక్కటి విశ్లేషణ ఎప్పటికప్పుడు చూస్తున్నారు. రోజు మాట్లాడి ఇవాళ ఎక్కడ వచ్చింది జ్ఞాపకాలు రాజమండ్రి ఏరియా నుంచి మట్టభద్రులు ఈయన రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించబడినప్పుడు వెంటనే ముందు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మార్చి ఇంకా చెన్నాన్ని తీసుకొచ్చి వచ్చింది. అప్పటి నుంచి మాకు ఇంకే మరి నేను పోవడం ఆయన పడ్డ కష్టంతో పాటు పడితే రాజకీయాల్లో ఉండడం, కానీ అదొక అంటే ఆ స్పిరిట్ ఉండదు. కానీ ఒక్క మాట చెప్తాను, కుమార్ మున్సిపల్ హై స్కూల్లో చదివే రోజుల్లో నుంచి మేలు వరకు సాంస్య స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను రాజమహేంద్రవరం తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి మాట్లాడుతూ వైఎస్ అంటే మనకు ఒక ఎమోషన్, ఒక స్ఫూర్తి, ప్రజా మనసుతో పాలన సాగించిన ఒక మానవతామూర్తి. అందుకే ఆయన ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఆ మహనీయుని ఆశయ సాధనకు మనమంతా జగనన్న సారథ్యంలో పయనిస్తున్నామని తెలియజేశారు. సంథింగ్ వెళ్ళిపోతే నేను చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ పేరు మా చంద్రబాబు గారి పేరు ఆనంద్. నువ్వు ఎక్కడ ఎదుర్కొన్నావు, ఇండియా వచ్చేస్తే నేను చీఫ్ మినిస్టర్గా ఉన్నాను ఇక్కడ అని చెప్పేసి పిలిచి రప్పించారు. అంటే స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అందుకు రాజశేఖర రెడ్డి గారు, అందుకు ఆ విషయం ఎందుకోసం చెప్పి ఈ విషయాన్ని చెప్తున్నాను. అదేవిధంగా ఎంబీబీఎస్ అయిన తర్వాత కొన్నాళ్ళు మిషనరీ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాను. చేసి ఇది కాదు మనం ఇంకా ఫ్రీగా చేయాలని చెప్పి పులివెందుల్లో
70 పడకల గల ఆసుపత్రిని నిర్మాణం చేసి ఫ్రీగా వైద్య సేవలు అందించారు. ఇది అయిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశిస్తే మన సేవలు విస్తృతంగా ఇంకా ప్రజలందరికీ అందించగలం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అని చెప్పి రాజకీయాల్లో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా 2 సార్లు, ముఖ్యమంత్రిగా 2 సార్లు చేసి దురదృష్టవశాత్తు దురదృష్టం కొద్దీ ఆయన మనం కోల్పోయాం. యాక్సిడెంటో లేకపోతే ఏదేం జరిగిందనేది మనకి ఇప్పటికీ తెలియదు. సో అలాంటి మహానేత పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకి ఆర్థిక స్వావలంబన రావాలి అనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి దార్శనికుడు. ముఖ్యంగా భారతదేశంలో అత్యధిక శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి తరుణంలో మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తేనే కడుపు నిండుతుంది, మానవ జాతి అనేటువంటిది మనుగడ చెందుతుంది. అటువంటి సేద్యం చేసేటటువంటి రైతులకి ఏ రకమైనటువంటి కష్టం రాకూడదు అని చెప్పి ఆలోచన చేసినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజకీయాలకి విలువలు, విశ్వసనీయత, ఒక మానవీయ కోణం అనేటువంటిది జతపరిచినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారని అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సంతోషించదగ్గ రోజు ఈరోజు. అది మన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా 2 రాష్ట్రాల్లో కూడా ఈ జయంతి ఉత్సవం ఘనంగా జరుగుతుంది. మరి రాజశేఖర రెడ్డి గారికి పెట్టిన పథకాలు కానీ మరి ఆయన ఆచరించిన విధానం కానీ ఈనాటికి కూడా ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ఎంతోమంది నాయకులు పరిపాలించారు, కానీ వైఎస్ఆర్ గారు లాంటి పరిపాలన బహుశా మరి ఎవరు కూడా చేయలేరని మాత్రం నేను గంటాపడంగా చెప్పగలను. ఎంచేతనంటే ఇవాళ కోటాల కోట్లు ఇచ్చిన 1 నిమిషం ఆయుష్ కొనలేము. అటువంటిది ఆయన ఆరోగ్యశ్రీ ఇచ్చి ప్రపంచంలోనే వేలు లక్షల కోట్ల మందికి ఆయుష్ పోసినటువంటి వ్యక్తి. ఎంచేతంటే నేను ఈ విషయం గంటాపడంగా ఎందుకు చెప్పగలంటే అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మన కార్యకర్తలే చాలామంది గుండె ఆపరేషన్ ఆరోగ్యశ్రీలో లేని కూడా చేయించుకుని డాక్టర్లు అయినా నేను డబ్బు ఉన్నది కదా 2 నిండా బంగారం వెళ్ళిపోయింది అంటే ఏమంటే మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పథకం మాకు చేయలేదని దెబ్బలాడి మరీ చేసుకుంటారు. ఆయన కూడా నవ్వి ఆయన తెలిసిందే. ఎవరు వచ్చినా అలాంటి ఆరోగ్యశ్రీ ప్రపంచంలోనే గొప్ప నాయకుడు. అలాగే విద్య వల్ల దేశం అభివృద్ధి అవుతుంది. అటువంటి విద్యా వ్యవస్థనే ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రవేశపెట్టి పేదవాడు చదువుకుంటారని దేశం ముందుకెళ్తారని చెప్పి. జగన్ అధికారంలోకి మాత్రం రాడని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన స్థానిక ప్రియాంక గార్డెన్స్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలకు సోమవారం సాయంత్రం అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ వస్తాను అంటున్నాడు, ఎక్కడికి వచ్చేది? రాజమండ్రి సెంట్రల్ జైలుకే జగన్ వచ్చేది అని అన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విపరీతమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చీల్చి చెండాడండి అని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉంటా, కార్యకర్తగానే చేస్తాను. నేను కార్యకర్తల మనిషిని, కార్యకర్తలపై డిటెక్టర్గా ఉండే వ్యక్తిని కాదు. తెలుగుదేశం పార్టీకి 1,10,00,000 మంది కార్యకర్తల బలం తెలుగుదేశంకు ఉంది అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ధైర్యంగా పనిచేయండి. 4 సంవత్సరాల కాలం తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం గెలుస్తుంది. చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని గోరంట్ల అన్నారు. 4,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం 67 లక్షల మందికి నెల పెన్షన్ ఇస్తుంది. కేంద్ర సహకారం వస్తుంది, అయినా సరిపోదు. గత పథకాలు నీరు గారిపోయినాయి. ఇవాళ విలేజ్లో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యేకి సాగిపోయింది. సంవత్సర కాలంగా రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతోంది. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లడం కోసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు. చెప్పినవన్నీ
ఎన్నికల్లో చెప్పిన మేనిఫెస్టో ప్రకారం అన్నీ కూడా అమలవుతూ ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని లెక్క చేయకుండా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి పరిశ్రమలను స్థాపించే దానికోసం పెట్టుబడిదారులను రప్పించడం జరుగుతోంది. కొన్ని లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఒకటే అధికార గణంలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మారిన పరిస్థితులు అర్థం చేసుకొని ఎలక్టెడ్ బాడీకి కూడా సరైన గౌరవం ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఉదాహరణకు మా రూరల్ మండలం చూసాం. రూరల్ మండలానికి అనేక సంవత్సరాలకు ఎన్నికలు లేవు, సరైన చర్యలు తీసుకున్నందువల్ల ఫలితాలు ఇబ్బందిగా ఉన్నాయి. ప్రత్యేక అధికారుల పరిపాలన అభివృద్ధి కుంటుపడిపోతుంది. అర్థం చేసుకోవడంలో సమస్యలు అర్థం చేసుకోవడంలో ఇవాళ రాష్ట్ర స్థాయిలో కూడా అధికారుల్లో పెనుమార్పు రావాల్సిన అవసరం ఉంది. సరైన విధానంలో ముందుకు సాగపోతే ఫలితాలు కిందకు అందించడంలో వైఫల్యం చెందుతాం. ఇవాళ డిజిటల్ టెక్నాలజీ ఒకటే కాదు, గ్రౌండ్ రియాలిటీస్ని బట్టి కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అవి కూడా దృష్టి సారిస్తాం. ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ సంవత్సరం మరో 30 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. రాబోయే 2-3 నెలల్లో వాటిని కూడా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు సాగుతాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన స్వర్ణయుగమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. ఆయన ఆశీస్సులతో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని అన్నారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లోని సిటీ వైసీపీ కార్యాలయంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ భరత్ పాల్గొని డాక్టర్ వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తాడితోట సెంటర్, వాంబే గృహాల దగ్గర, కోటగుమ్మం సెంటర్, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర, క్వారీ మార్కెట్ సెంటర్ తదితర చోట్ల జరిగిన దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ భరత్ పాల్గొని కేక్ కటింగ్ చేసి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. 8వ వార్డులో సత్యరెడ్డి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అలాగే పేద వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలన్న ఉద్దేశంతో ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెట్టారని, అద్భుత పథకాలతో డాక్టర్ వైఎస్ పాలన ఒక స్వర్ణయుగంగా సాగిందని ఆయన అన్నారు. నాడు నేడు అని స్కూల్స్ని ఒక రూపురేఖలు మారుస్తూ పేద విద్యార్థులు అందరూ కూడా సిబిఎస్ఈ అదేవిధంగా ఐబీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పరిస్థితులు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పేద వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి తూట్లు పొడిచే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక మోసపూరితంగా ఇవాళ అధికారంలోకి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతమైన పరిపాలనకి మరి ఈ యొక్క దుష్ట శక్తులన్నీ కూడా కలిసి వచ్చాయి. మరి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో, ప్రజల యొక్క దీవెనలతో, దేవుడి యొక్క దయతో ఖచ్చితంగా మళ్ళీ 2029లో అధికారంలోకి వచ్చి మళ్ళీ బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలని మళ్ళీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమము జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ ఇవాళ 8వ వార్డులో మరి మా రెడ్డి గారి ఆధ్వర్యంలో, సత్యరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ పేదలకి అందరికీ కూడా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తూ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని మరి ఇవాళ ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. వీరికి కూడా మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి జయంతి గురించి కొద్దిగా దుప్పట్లు అవి పంపిణీ చేస్తున్నాం. 100 మంది దాకా చేసాం మేము. ఆయన కార్యక్రమం మా భర్తన్న గారు వచ్చి దీన్ని జయప్రదం చేశారు. దానికి కృతజ్ఞతలు. 2029లో మళ్ళీ మా జగనన్న గవర్నమెంటే 100% వస్తుంది. మా భర్తన్న కూడా రాజమండ్రిలో 100% ఆయనే ఎమ్మెల్యే. మాకు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు రాజమండ్రిలో ఇంచుమించుగా ఎవరూ చేసి ఉండరు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని జనసేన రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వై శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ అధిష్టానం రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం పిఠాపురంలో జక్కంపూడి రాజా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసి అబాస్పాలయ్యారని మండిపడ్డారు. పిఠాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పవన్ కృషి చేస్తున్నారని అందరికీ తెలిసిందేనని అన్నారు. 2024 ఎన్నికల్లో జక్కంపూడి రాజాను రాజానగరం ప్రజలు కుడి ఎడమ కాళ్లతో తన్నితే
రాజమండ్రి ఇంట్లోకి వచ్చి పడ్డాడని వై శ్రీను ఎద్దేవా చేశారు. భక్తులకు తనకంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారని, మరి రాజకీయ సన్యాసం ఇంకా ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఇకపై జక్కంపూడి రాజా తమ నాయకుడు పవన్ కళ్యాణ్పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిపై నిన్న రాజానగరం మాజీ శాసనసభ్యులైనటువంటి జక్కంపూడి రాజా పిఠాపురంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద మా యొక్క జనసేన పార్టీ రాజమహేంద్రవరం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జక్కంపూడి రాజా గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి లెఫ్ట్ రైట్ తంతితే పిఠాపురం నియోజకవర్గంలో వచ్చి పడ్డారని చెప్పారో, మరి మేము అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. 2009 ఎన్నికల్లో ఎక్కడ తంతే మీరు రాజానగరం పడ్డారో ఒకసారి చెప్తే బాగుంటుంది. అలాగే 2014 ఎన్నికల్లో మిమ్మల్ని రాజానగరం నుంచి ఎక్కడ తన్నితే రాజమహేంద్రవరం వచ్చి ఇంట్లో ఉన్నారో మాకు తెలియపరుస్తుందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది అత్యంత సహజం. పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో కానీ రాజకీయాలు హీరో కాదని చెప్తూ ఉన్నారు. మేము సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో కానీ రాజకీయ రంగంలో కానీ నిజ జీవితంలో కానీ రియల్ హీరో అని చెప్తూ ఉన్నాం. జక్కంపూడి రాజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా అనుచితంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేస్తే అక్కడ 2 చోట్ల తంతే పిఠాపురం వచ్చి గెలిచారని చెప్పేసి ఆయన ఇష్టానుసారం మాట్లాడడం జరిగింది. మరి జక్కంపూడి రాజా గారు మీ తల్లిగారు అయినటువంటి జక్కంపూడి విజయలక్ష్మి గారు 2009లో రాజమండ్రి రూరల్లో పోటీ చేస్తే అక్కడ ప్రజలు లెఫ్ట్ లెగ్తో తంతే మీరు అక్కడే నిలబడుకోకుండా మళ్ళీ రాజానగరం వచ్చారు. అక్కడ కూడా ప్రజలు లెఫ్ట్ రైట్ 2 చోట్ల తంతే మళ్ళీ అక్కడే ఉండి 2019లో అప్పటికే తండ్రిని కోల్పోయి సింపతి యాత్ర ద్వారా ప్రజల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సింపతి ద్వారా మీరు 2019లో గెలవడం జరిగింది. నిజంగా మీరే గనక కరెక్ట్ అయినటువంటి నిజాయితీ పరులైనటువంటి నాయకులు అయితే కనుక 2024లో కూడా ఖచ్చితంగా గెలిచేవారు. కానీ నియోజకవర్గాన్ని ఎక్కడా కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళకోకుండా నియోజకవర్గంలో ఎన్నో ఈ క్రికెట్ బెట్టింగ్లు కావచ్చు, ఇలాంటి దందాలన్నీ గంజాయికి సంబంధించిన స్కాములు ఇవన్నీ చేయడం ద్వారా ప్రజల్లో మీ విశ్వసనీయతను కోల్పోయి 2024 ఎలక్షన్స్లో ఘోర పరాజయం పొందారు. పలు సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి పేద మధ్యతరగతి జీవితాల్లో వెలుగులు నింపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రూడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక కోటగుమ్మం సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ, నేడు పేద మధ్యతరగతి జీవితాలు అభివృద్ధి చెందాయంటే అందుకు వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉన్నత విద్య, రైతు రుణమాఫీ, పింఛన్ల పెంపు తదితర ఎన్నో సంక్షేమ పథకాలు దోహదం చేశాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వాచకర్ల కృష్ణ, నీలం గణపతి, పెద్దిరెడ్డి శ్రీనివాస్, తలుపూరి ప్రసాద్, అందానపల్లి సత్యనారాయణ, చెక్కా వెంకటేశ్వరరావు, ఉప్పాడ కోటరెడ్డి, కందకం శ్రీను, స్థానిక వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్స్ను ఉపసంహరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె రాంబాబు, ఐఎఫ్టియుసి జిల్లా నాయకులు జె సూరిబాబు మాట్లాడుతూ డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ రాజమహేంద్రవరం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏఐటియుసి సీనియర్ నాయకుడు నల్లా రామారావు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ కంబాల చెరువు వద్ద నుంచి ఏవి అప్పారావు రోడ్డు, జేఎన్ రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, తాడితోట మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె రాంబాబు, ఐఎఫ్టియు జిల్లా నాయకుడు జె సూరిబాబు మాట్లాడుతూ కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్స్ను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పని గంటలను పెంచుతూ చేసిన తీర్మానాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధపడాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో
కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టియుసి, ఐఎఫ్టియు, ఏఎఫ్టియు సంఘాలు పాల్గొన్నాయి. ప్రధానంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని యథావిధిగా కొనసాగించాలి, పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి డిమాండ్తో జరిగేటువంటి జూలై 9 కార్మిక సమ్మెకు యావత్ కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని జూలై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు రాజమహేంద్రవరంలో అన్ని కార్మిక సంఘాలు, కేంద్ర కార్మిక సంఘాలు, ఏఐటిసి, సిఐటియు, ఐఎఫ్టియు, మిగతా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రేపు 9వ తారీఖున జరగవలసిన సమ్మెను కార్మిక లోకం అంతా ముక్తకంఠంతో ఖండించి ఆ సమ్మెలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి అందరు కార్మిక లోకానికి అందరికీ విజ్ఞప్తి చేస్తాము. ప్రజల విశ్వాసానికి నిదర్శనం కూటమి ప్రభుత్వ సుపరిపాలన నిదర్శనమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 47, 48 డివిజన్లలో మంగళవారం నాడు నిర్వహించారు. నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధారెడ్డి, మనేశ్వరరావు తదితరులతో కలిసి 47వ డివిజన్లో ఇన్ఛార్జ్ బేసరి చిన్ని, 48వ డివిజన్లో నాయకులు కానేటి ప్రభుదాస్, అజ్జారపు రమేష్ పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. మై టీడీపీ యాప్లో ఫోటో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమం తీసుకెళ్లాలన్నదే చంద్రబాబు సంకల్పమని, సుపరిపాలన కార్యక్రమం ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కానేటి కృపామణి, బుడ్డిగ రవి, మోకమాటి సత్యనారాయణ, కేబుల్ మురళి, మురుకుర్తి రవి యాదవ్, స్థానిక నాయకులు కౌలూరి వెంకట్రావు, కొండంగి మహేష్, మేడికొండ అప్పారావు, నాగలక్ష్మి, అప్పలకొండ, శ్యామల, గుంటారాము, సూరిశెట్టి శ్రీను, టైలర్ రాము, రాంబాబు, శ్యామల, రామలక్ష్మి పాల్గొన్నారు. బాగానే ఉంది. ఇంకేదైనా ఇస్తే లేకపోతే ఇంకేదైనా చెయ్యాలా అన్నదేమైనా ఉందా ఆలోచన? తగ్గుతుంది కదా, ఈ మంత్ తగ్గుతుంది. దీన్ని బేస్ చేసుకొని గ్రీవెన్స్ రేస్ చేసుకోండి అంతే. మీరు యావరేజ్ చూస్తున్నారా లేకపోతే ఒక మంత్ తీస్తున్నారా? అవును, ఇప్పుడు తీసుకోండి, ఇప్పుడు తగ్గుద్ది కదా సీజన్. మీకు రేషన్ కార్డు ఓపెన్ చేసే ఉంది కదా సైట్, ఓపెన్ ఆగిపోయిందంటే మాత్రం నేను నమ్మను. ఇంత ముందు మీద మునుపు మీద పర్వాలేదా లేకపోతే అలాగే ఉందా? పర్వాలేదు, కానీ ఇంకా ఉంది. పట్టుకుంటున్నాం, వాళ్ళని నిద్రపోనివ్వట్లేదు, కేసులు పెడుతున్నాం అన్ని విధాలు. ఓకేనా? ఓకే, సరే. నీకు ఇంకా టైం ఉంది. యూఎస్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది. స్టేట్లో కాగ్నిజెంట్ వచ్చింది, వైజాగ్లో టీసీఎస్ వచ్చింది. మీ పిల్లల కోసం మేము కష్టపడుతున్నాం. అండ్ మీకు ఇమీడియట్గా దగ్గరలోనే ఎవరు అమ్మేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనసుల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండేటట్టు పాలన కొనసాగించారని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏపీ పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ 108 సర్వీసు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి జనరంజక పథకాలను ప్రవేశపెట్టి తూచా తప్పకుండా పేదవారికి చేరేటట్టు అమలుపరిచారని అన్నారు. అనంతరం పేదవారికి రగ్గులు పంచిపెట్టారు. పిసిసి సెక్రటరీ బెజవాడ రంగారావు, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జేటీ రామారావు, పట్నాల శ్రీనివాస్, బిల్డర్ బాబీ, విజయదుర్గారెడ్డి, దేవతా సుధాకర్, కిషోర్ జైన్, డాక్టర్ వీరభద్రరావు, దయ్యాల రాజు, బతిని చంద్రరావు, కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి రాజశేఖర రెడ్డి గారు అనగానే అందరికీ కూడా మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక విధమైనటువంటి స్పందన, ఒక విధమైనటువంటి ఉత్సాహం వస్తుంది.
ఎందుకంటే అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు, కానీ ప్రజలు ఏ ముఖ్యమంత్రి పేరు కూడా సరిగ్గా చెప్పలేరు. కానీ రాజశేఖర రెడ్డి మాత్రం తరతరాలుగా గుర్తుంచుకునేలాగా అనేక స్కీములు పెట్టాడు ఆయన. ఈవేళ ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, అలాగే అనేకమైనటువంటి ఇందిరమ్మ ఇల్లు, అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన చనిపోతే ఆయనకి చనిపోయాడనే వార్త విని 567 మంది ఆ గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది. ఇది ప్రపంచంలోనే రికార్డు. ఎవరైనా చనిపోతే 2 రోజులు ఏడుస్తారు, 3వ రోజు నుంచి మామూలుగా ఉంటారు, కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే 567 మంది మరి ఆ గుండె ఆగిపోయి చనిపోయారు. అటువంటి మహానుభావుడు యొక్క పుట్టినరోజు వేడుక ఈవేళ రాజమండ్రిలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పేపర్ మిల్ ఎదురుగుండా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఘనంగా చేయటం జరుగుతుంది. మరి దీనికి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ కిషన్ రెడ్డి గారి సారథ్యంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఈ సమావేశం జరుగుతుంది. ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు అన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో కూడా ఉన్నత చేపు పని జరిగేలాగా పథకాలు పెట్టిన మహనీయుడైన అలాంటి మహనీయుడు జయంతిని పురస్కరించుకుని టీకే రెడ్డి గారు ఇవాళ పేదలకి అందరూ కూడా వస్త్రదానం అనేది చేస్తూ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా పేద ప్రజలందరికీ కూడా రగ్గులు, దుప్పట్లు అన్నీ కూడా పంపిణీ చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉంటూ ఎంతో కృషి చేశారు. ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆయన పేరు మారుమోగిపోయింది. అలాంటి వ్యక్తి మళ్ళా తిరిగి రాలేడు. అటువంటి వ్యక్తికి నగర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఆయన ఘన నివాళులు అర్పిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు, సీనియర్ నాయకులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి అధ్యక్షతన రాజమండ్రి పేపర్ మిల్లు వద్ద రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆయన తీసుకొచ్చిన పథకాలు జలయజ్ఞం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, 108 కానీ ఖచ్చితంగా కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేద ప్రజల ఆశాజ్యోతి రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి ఆశయాలు కొనసాగిస్తాం. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎక్కడున్నా అన్నీ మావే. ఆ బొమ్మలన్నిటికీ మేమే జయంతి వర్ధంతులు చేస్తాం. వేరే పార్టీ వాళ్ళకి ఎవరికి కూడా సంబంధం లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.